హాయ్ అండి. గోకరకాయ పచ్చి కొబ్బరి వేపుడైతే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కుక్కర్ తీసుకొని గోకరకాయ ముక్కలు కట్ చేసి వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది దాంట్లోనే ఇంకిపోవాలి. మిక్సీ గిన్నెలోనే పచ్చి కొబ్బరి, అల్లము, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, మీరు ఎంత కారం తింటే అన్నీ కూడా పచ్చిమిర్చినే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చిల్లపల్ల మిక్సీ పట్టుకోండి. ఒక ఆనియన్ తీసుకొని, ఒక ఉల్లిగడ్డ తీసుకొని శుభ్రంగా సన్నంగా కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. కుక్కర్ 2 విజిల్ రాగానే ఆపేసుకోవాలి. గోకరకాయ ముదురుగా ఉంటే 2 విజిల్ అయితే సరిపోతుంది. లేదు చాలా లేతగా ఉందంటే 1 కేజీ వస్తే సరిపోతుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా సోంపు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు తరిగిన వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. మీరు రైస్తో ఇష్టం లేకపోయినా ఒట్టి కర్రీ అయినా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ కుక్కర్లో ఉడికించుకున్న గోకరకాయ మొత్తం వేసుకున్నాను. నేను వాటర్ తీయలేదు బయటికి, ఎందుకంటే మనం కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి దాంట్లోనే ఇంకిపోయింది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఆ మిక్సీ పట్టుకుని ఒక పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిగడ్డ, చిల్లపల్లం మిక్సీ పట్టుకుని వేసుకున్నాను. కాసేపు బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. దించే ముందు కొత్తిమీర వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. గోకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. చాలామందికి మలబద్ధకం సమస్య ఉన్నోళ్ళు గోకరకాయ ఎక్కువగా తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట ఈజీగా పడవచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఇలా వండి అయితే చూడండి ఒకసారి. సూపర్ టేస్ట్ అండి. ఓకేనా, బాయ్.